భద్రాచలం పట్టణంలో అశోక్ నగర్ కాలనీ 11వ వార్డు సభ్యురాలు భూక్య సుశీలవారి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు, సర్పంచ్ పూనం కృష్ణ పాల్గొని గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, మామిడి పుల్లారావు, రామకృష్ణ, బషీర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమానికి మన భద్రాచలం కోకోకోలా డిస్ట్రిబ్యూటర్స్ వారు ప్రతి సంవత్సరం మనకి సహాయ సహకారం అందిస్తున్నారు. మీ ఇంట్లో తీయగా మరి తేనేటి విందు చేసుకోవడం కోసం వారు మనకి చాలా రకాల డ్రింక్స్ కూడా ఏర్పాటు చేశారు. అందరూ చాలా చక్కగా కాకపోతే దాంట్లో కొన్నిటిని పిక్ చేసుకోవాలి కాబట్టి మేము ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇవ్వగలుగుతున్నాము. మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా వేయలేదని కాదు, వారందరితో పోలిస్తే వీళ్ళు ఏదో ఒక థీమ్లో వేశారు అని. అందరూ చాలా బాగా వేశారు. నమస్కారం. బాగానే వేశారు అందరూ. సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ. నాయుడు అన్నయ్య కూడా చాలా థ్యాంక్స్ అన్నయ్య, పొద్దు నుంచి సపోర్ట్ చేస్తున్నారు మాకు. అక్క చెల్లెమ్మలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు 11వ వార్డు ముఖ్య సుశీల తరఫున ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నెగ్గిన ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజులు పెట్టారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. దానికి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సర్పంచ్ గారు, పుల్లారావు గారు, మన సర్పంచ్ గారు, అదేవిధంగా బషీరు, వాళ్ళ హస్బెండ్ బషీరు, రమాకాంత్ గారు, బాలు, శ్రీను వీళ్ళందరూ ఈ వార్డు తరఫున ఆ రోజు కష్టపడి నెగ్గించిన అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా ఈ సంవత్సరం 25 సంవత్సరం అయిపోయింది. 2026లో అడుగు పెట్టాం. మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఉద్యోగాలు వస్తే ఉద్యోగ ప్రదోన్నతి పొందాలని, అదేవిధంగా ఏదైనా వ్యాపారస్తుంటే వ్యాపారం బాగుండాలని దీవిస్తూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుని మీ అందరికీ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా పుల్లారావు కోరుతున్నాను. ఈనాడు ఆనందప్రదమైనటువంటి రోజు. మహిళలు ఒక చోటకి వచ్చి అందరి సహకారంతో ముత్యాల ముగ్గులు, రకరకాల రంగులతో అందరినీ ఆకట్టుకునే విధంగా, జడ్జీల్ని మైమర్పించే విధంగా చక్కటి ముగ్గులు వేసినందుకు మహిళా మనులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు ఈ 11వ వార్డులో మంచి మెజార్టీ తెచ్చిపెట్టినటువంటి వారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, పాదాభివందనాలు. విషయం ఏంటంటే పల్లెల్లో కాదు పట్టణంలో కూడా ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటామని నిరూపించినటువంటి 11వ వార్డు సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు. విషయం ఏంటంటే ఈ పండగే కాదు, ప్రతి పండగ కూడా ఇక్కడ ఉన్నటువంటి మీరు పండగ చేస్తామంటే గౌతమ్ మోడల్ స్కూల్ వారు కానీ ఇంకా కోకోకోలా కానీ
ఈ నాయుడు అన్న రాయుడు అన్న కానీ వీళ్ళంతా కూడా మీరంతా మంచి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ 11వ వార్డుకి.